Audio Jungle. మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను బాధ్యతల నుంచి పారిపోయే వ్యక్తిని కాదు. అలాగే మీరేమడుగుతున్నారు, మిగతా వాళ్ళు ఇలా చేశారు కదా, నువ్వు మాకు ఎలా నమ్మకం కలిగిస్తావని కదా. నేను మీకు నమ్మకం కలిగించడానికి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే, చాలామంది మిమ్మల్ని నమ్మించి దెబ్బ కొట్టారు, అందువల్ల నాలంటే కూడా మీరు నమ్మరు, నాకు తెలుసు అది. కానీ ఈ రోజున కాలుష్యం చేయడం అనేది నా ఒక్కడి వల్ల కాదు, అది నమ్ముతారా? కానీ మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఆ గొంతు నేను బలంగా వినిపించగలను. అందుకు వచ్చాను. నా చేతిలో ఒక సంతకం, నా చేతిలో సమస్యలు ఇక్కడ ఉన్నాయి. పసిబిడ్డలు చూశాను, ఆవేదన ఉంది, బాధ ఉంది. వీటిలో మార్పు కలిగించుకోవాలంటే నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఏంటంటే మీకు మీరు చెప్పిన ఐటీ వాళ్ళు తెచ్చండి, నేను పడుతున్నాను. ఇంట్లో వాళ్ళు కాబట్టి బయట కుటుంబ సభ్యులాగే వచ్చారు, బయట వాళ్ళు రాలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ చూడడానికి అందరికీ తెలుసు, కానీ అతని దగ్గర అధికారం లేదు. అధికారం లేదని మాట్లాడగలరు, సమస్యల గురించి మాట్లాడగలరు, సమస్యల గురించి చెప్పగలరు. అలాగే జరిగే వరకు ఇది దృష్టి తీసుకెళ్తాం. దృష్టి తీసుకొని న్యాయం జరిగే వరకు ఈ సమస్యని 10 సార్లు మాట్లాడి ప్రభుత్వాలు దృష్టి తీసుకెళ్తే మీరు సహకారం మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు ఖండించాలి. అప్పుడు దాకా నేను ఒక్క గ్రామంలో ఒక సమస్య ఉంది. ఒక్క గంగవరం సమస్య అయితే నేను ఒక గంగవరం నేను రాష్ట్రంలో తిరగాలి కాబట్టి మన దృష్టిలో ఉంది అని చెప్పడానికి, అని తప్పించుకొని చెప్పడానికి రావాలి, చేయాలి అంటే అందుకే వచ్చాము. వాళ్ళు ఓటు వేసి కనిపించలేదని వచ్చారు ఇక్కడికి. వాళ్ళు అందుకే వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు నిలబెడతాం, ఖచ్చితంగా వాళ్ళు నిలబెడతాం. మీకు ఏవైతే మాట చెప్పారో ఎమ్మెల్యేలు, వాళ్ళు మాట నిలబడని పక్షంలో గ్రామాలలోకి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.